పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోనక, యెహోవా ధర్మశాస్త్రము. చాలు. ఇక్కడ మనం చదువుతాం ఇంచుమించు ఒక 3 మాటలు. ఇంచుమించు 3 మాటలు. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున మాట్లాడాలి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. పాపుల మార్గములో చెప్పండి, అపకాశికులు కూర్చున్న స్థలంలో మాట్లాడాలి, కూర్చోనక. ఈ 3 మాటలు కీర్తనాకారుడు అక్కడ ముచ్చటించాడు. నేను ఆలోచించాను, మీ తలపైకి ఎత్తాల. ఈ 3 మాటల్లో ఈ 2వ రాత్రి నీ పిల్లలకి ఏ వాక్యాన్ని చెప్పాలి ప్రభువా అని ఆలోచించి బైబిల్ వైపు చూస్తే ఆ 3 మాటల్లో ఒక్క మాటని ప్రభు ఈ రాత్రి మీకు తెలియపరచమన్నాడు. అదేంటో తెలుసా? పాపుల మార్గములో నిలవక. అందరు చెప్పండి, పాపుల మార్గములో మాట్లాడాలి మీరు. పాపుల మార్గములో నిలవక. ఈరోజు నేను చూపించే ప్రతి స్థలంలో పిల్లలు మీరు గమనించాలా, నేను చెప్పే ప్రతి మాటలో ఆ అంశం మీదనే కొన్ని మాటలు మీకు ముచ్చటిస్తాను, మీరు మనసు పెట్టినాలా. అయితే నేను ఆలోచించాను, ప్రభువా పాపుల మార్గములో నిలవద్దు అని మీరు చెప్పారు, మరి మేము ఏ స్థలంలో నిలవాలి? మేము ఎక్కడ నిలవాలి? సహజంగా మేము భోజనం చేస్తూ ఉంటామో మీకు అర్థమైంది చెప్తాను. అప్పుడు నేను ఏమంటానంటే, ఆ ఐటమ్స్ వద్దు, ఆ ఐటమ్స్ కావాలి, ఇది వద్దు, ఆ ఐటమ్స్ కావాలి. అంటే నాకు ఇదంటే ఇష్టం లేదు, అదంటే ఇష్టం. యేసయ్య అదే అంటున్నాడు, మీరు పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడు. అప్పుడు నేను నా ప్రభుతో ఏమన్నానంటే, నిజమేనయ్యా, నువ్వు పాపుల మార్గంలో నిలవద్దు అని నువ్వు చెప్పావు, మరి మేము ఎక్కడ నిలవాలి? మేము ఏ చోటులో నిలవాలి? ఏ స్థలములో నిలబడితే మాకు ఆశీర్వాదం? ఏ స్థలంలో నిలబడితే మాకు దీవెన అని నేను నా ప్రభు వైపు చూస్తే ఆయన ఎక్కడ నిలవమన్నాడో ఒక ముచ్చటగా 3 విషయాలు చెప్తాను, మీరు మనసు పెట్టి వినాలా, జాగ్రత్తగా వినాలా. మన ప్రయాసం ఎప్పుడు అర్థం కాదు. దేవుడు గొప్పోడండి. ఏలియా ప్రార్థనే కాదు, నీ ప్రార్థన కూడా ఈ రాత్రి విన్నాడు. చేతులు పైగా చెప్పు, గట్టిగా చెప్పు, హల్లెలూయా. మనం తలుసుకుంటే భూలోకాన్ని తల్లగిల చేస్తామంట. అంత కృప ప్రభు మనకిచ్చాడు, అంత ధన్యత యేసయ్య మనకు అనుగ్రహించాడు. అయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను పిల్లరా. మనం పాపుల మార్గంలో నిలవకూడదంట, మరి మనం ఎక్కడ నిలవాలో ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. అదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం, ఒకసారి 2వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరికి తెలిసిన మాట. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానం చేయండి. తీసిన వాళ్ళు చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తిను, నా పాదములు బండ మీద నిలిపెను. చప్పట్లు కొట్టచ్చుగా, గట్టిగా కొట్టనమ్మా, ఈ సచ్చి దెబ్బ ఇది, గట్టి కొట్టాలా. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా. నేను అడిగాను ప్రభుని, అయ్యా పాపుల మార్గంలో నిలవద్దన్నావు, మరి మేము ఎక్కడ నిలబడాలి? యేసయ్య నాకు చూపించిన ఈ మాట అదేందో తెలుసా? నా పాదములు బండ మీద నిలబడాలి. నా పాదములు బండ మీద, తలపైకి ఎత్తాలి, నాసా చూడాలి. నా పాదములు బండ మీద నిలబడాలి, తలపైకి ఎత్తాల. పాపుల మార్గంలో మనం నిలబడకూడదు, మనం బండ మీద నిలబడాలి, తలపైకి ఎత్తాల. పాపుల మార్గంలో నిలబడకూడదు, మనం బండ మీద నిలబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం మనందరికి తెలిసిన మాట. అందరూ
ఆత్మ సంబంధమైన ఆ, ఒకే పానీయము ఆ, పానము చేసిరి. పానము చేసిరి. ఎలా అనగా ఎలా అనగా తమను వెంబడించిన ఆ, ఆత్మ సంబంధమైన ఆ, బండలోనిది బండలోనిది తాగిరి. వినాలి. ఆ బండలోనిదే వారు తాగిరి. ఆ బండ ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. మరలా చెప్తున్నాను పుల్లరా, మనం పాపుల మార్గంలో నిలబడకూడదంట, క్రీస్తు అనే బండ మీద మనం నిలబడదుము గాక. మీరు గట్టిగా చెప్పరు, చేతులు ఎత్తి చెప్పరు, సంతోషంగా చెప్పరు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాం పుల్లరా, మీరు గమనించండి. యవన కాలంలో ఉన్న మనం, వృద్ధాప్యంలో ఉన్న మనం, ఉద్యోగంలో ఉన్న మనం, చదువులో ఉన్న మనం, వ్యవసాయంలో ఉన్న మనం, ఏదో ఒక స్థలంలో జీవిస్తున్న మనం, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం నిలబడే స్థలం ఏది? మనం నిలబడే ఏరియా ఏది? మనం నిలబడే లక్షణాలు ఏవి? మనం నిలబడే ప్రాంతం ఏది? అందుకని వాక్యము దేవుడు అంటాడు, మీరు పాపుల మార్గంలో నిలవకండి, క్రీస్తు అనే బండ మీద మీరు నిలబడండి. గట్టిగా చెప్పనక్క. ఏదో పాపం మీరు మూటలు మోల్చి అలసిపోయినట్టు పాపం హల్లెలూయా చెప్పేదన్న కూడా ఏదో హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం పిల్లరా, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనము ఏ మార్గంలో నిలబడుతున్నావు? నువ్వు బండ మీద నిలబడాలి. ఆ బండ ఎవరో కాదు, ఆ బండ మనం ఆరాధిస్తున్న క్రీస్తు. ఆ బండ ఎవరో కాదు, మనం స్తుతిస్తున్న యేసు. ఆ బండ ఎవరో కాదు, మనము ఈ రాత్రి వాక్యం వింటున్న వాక్యము రూపంలో ఉన్న దేవుడు. ఎక్కడెక్కడో నిలబడడానికి ప్రభు నిన్ను కోరుకోలా, ఎక్కడెక్కడో జీవించడానికి ప్రభు నిన్ను ఇష్టపడలా, ఎక్కడెక్కడో నిలిచి ఏదో స్థలంలో స్థిరపడి నీ జీవితాన్ని పాడు చేసుకొని, నీ ఇలువను పోంగొట్టుకొని, సాక్ష్యాన్ని చెల్లాచెదరం చేసుకోవడానికి యేసయ్య నిన్ను కోరుకోలా. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడడానికి యేసయ్య తన రక్తం చేత నిన్ను కడిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిర్గమాకాండం చదవండి, 33వ అధ్యాయము 21వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము ఒకసారి 21వ వాక్యాన్ని ధ్యానించేద్దాం. మరియు వినాలా, మరియు యెహోవా నా సమీపమున, అక్క నిద్రపోయింది చాలక్క, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. అమ్మా, ఇప్పుడు దాకా ఎక్కడో నిలిచింది చాలు, ఇప్పుడు దాకా ఏదో స్థలంలో నిలబడింది చాలు, ఎక్కడెక్కడో నిలిచి రోగాలు తెచ్చుకుంది చాలు, ఎక్కడెక్కడో నిలిచి అప్పులు పాలు ఇక్కడ కూర్చుంది చాలు. ఆ రోజు మోషేతో దేవుడు మాట్లాడినట్లు ఈ రాత్రి సభలకు వచ్చిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవాలి, ఆ బండ మీద నిలిచి ఉండాలి. ఆ బండ ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తాం, ఇసుక మీద కట్టిన ఇల్లంట చెప్పండి ఏమవుతుందంట? కొట్టుకెళ్ళిపోతుందంట. బండ మీద కట్టబడిన ఇల్లంట తుఫాను వచ్చినా పడదంట. అందుకని 40 రాత్రులు 40 పగులు వర్షం వస్తే ఆ వర్షంలో అందరూ కొట్టుకెళ్తే నావాకు కుటుంబం కట్టుకోవాలా. కారణం ఏంటంటే ఇది ఆరారాతు కొండ మీద బండ మీద నిలబడింది గనక ఇది కొట్టుకోపోలా. నువ్వు కట్టబడాల్సిన ఇల్లు బండ మీద,
నువ్వు ఉండాల్సిన స్థానం బండ మీద, నువ్వు నిలవాల్సింది బండ మీద. అందుకని వాక్యం అంటుంది, నువ్వు బండలోనిదే తాగాలి, బండలోనిదే పూజించాలి. అంతే కదండి, బండలోనే నువ్వు కాపురం కూడా పెట్టాలా. అందుకనే న్యాయాధిపతుల గ్రంథం చదవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. మంచి మాట అక్కడ ఉంది. 15వ అధ్యాయం 8వ వాక్యం. విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఎక్కడమ్మా? ఆ బండ సందులలో అతను నివసించెను. గట్టిగా అర్థమైన హల్లెలూయా చెప్పండి. చేతులు పైకి చెప్పండి, గట్టిగా చెప్పండి. లేదా ఎక్కడ నివసించాడంట? బండ సందుల్లో నివసించాడంట. ఇప్పుడు బండ సందుల్లో నివసించిన ఈ శాంసోను అనే భక్తు దగ్గరికి ఇంచుమించు 3000 మంది వచ్చారు. తల పైకెత్తండి. బండ సందుల్లోంచి బయటకు లాక్కెళ్ళారు. ఏదో చేయాలని చూశారు, ఏదో సాధించాలనుకున్నారు, ఏదో గెలవాలనుకున్నారు, ఏదో ఓడించాలనుకున్నారు. గాడిద దవడ ఎముకతో మనకు తెలుసుగా 1000 మందిని హతం చేశాడు. ఒకే ఒక వ్యక్తి 1000 మందిని చంపడానికి గల కారణం ఏంటంటే, ఈ సాంసోన్ అనబడిన బలాఢ్యుడు ఎక్కడో నివాసం ఉండడు, ఎక్కడో జీవించడు, దేనో కోరుకోడు, దేనో ఇష్టపడడు. బండ సందుల్లో కాపురం ఉంటాడు, బండను ఆశ్రయిస్తాడు, బండని ఆధారంగా చేసుకుంటాడు. అందుకని సాంసోను గాడిద ఎముకతో 1000 మందిని చంపి చరిత్రలో మిగిలిపోయిన గొప్ప భక్తుపురుడు అవడానికి గల కారణం ఏంటంటే, అతను బండను ఆశ్రయించాడు, బండలో నివాసం ఉన్నాడు, బండను కోరుకున్నాడు. ఆ బండ ఎవరో కాదు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు. అందుకని రాయబడిన మాట, నువ్వు పాపుల మార్గంలో నిలబడకూడదు, నువ్వు బండ మీద నిలబడాలి. స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తి చెప్పు హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని రోగాలు వచ్చినా నువ్వు బండ మీదే నిలబడాలి. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు బండ మీదే నిలబడాలి. ఎన్ని కలవరాలు వచ్చినా నువ్వు బండ మీదే నిలబడాలి. ఎన్ని తుఫానులు కొట్టినా నువ్వు బండ మీదే నిలబడాలి. ఎన్ని శోధనలు ఎదురైనా, మింగడానికి మెతుకు లేకపోయినా, నీ ఇంట్లో వాళ్ళ నీకు శత్రువులైనా, నిలవడానికి స్థలము నీకు ఎక్కడ లేకపోయినా, నువ్వు పరదేశివైనా, ఎడారి జీవితంలో ఉన్నా, నువ్వు ఇష్టపడాల్సింది, కోరుకోవాల్సింది బండను నువ్వు కోరుకోవాలి. బండ మీద నీ పునాదిని వేయాలి. బండ మీదే నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఒక రోజున నువ్వు నిలిచి ఉన్న ఆ బండ ఒక స్థితిలోకి నిన్ను తీసుకొచ్చి ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి పిల్లరా, బండ సందుల్లో నివాసం ఉంటున్న సాంసోన్ నష్టపోయాడా? బండ సందుల్లో నివాసం ఉంటున్న సాంసోన్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బండ మీద నిలబడిన దావీదు నష్టపోయాడు. బండ మీద నిలబడిన మోషే ఎత్తుడైపోయాడా? అకో బండ మీద నిలబడిన భక్తులు ఎంత గొప్పవారయ్యారు. చెల్లులా, లోకం మంచిది కాదు అన్నయ్య, లోకం మంచిది కాదు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ జీవితం జీవిస్తున్నా, నువ్వు ఇష్టపడాల్సింది, ఆశించాల్సింది, కోరుకోవాల్సింది బండను నువ్వు కోరుకో. బండలో నివాసం ఉండు, బండ మీద నీ పునాది వేసుకో, బండ మీద నిలబడు. ఎర్ర సముద్రమే నీ దెబ్బకు పాయలైపోగాక. చెప్పండి గట్టిగా. గొలియాతే నీ దగ్గర మోకరించునుగాక. శాంసోన్ల మీద లేబడిన శత్రులు ఏమయ్యారు? ఎక్కడో నిలబడకూడదు నువ్వు. మనందరూ తెలుసు, యాకోబు భక్తుడు, అబ్బో
తలపైకి త్రాసా చూడాలా. ఎంత భక్తుడు అండి యాకోబు. ఒకే కుమార్తె పుట్టింది, లేక లేక పేరు దీనా. ఎక్కడ నిలబడిందంటే నిలవాల్సిన స్థలంలో నిలబడలా, ఉండాల్సిన స్థలంలో ఉండలా. ఎక్కడో రవ్వు బొంగులు, వంగులు బొంగులు, అర్థమవుతుందా? రకరకాల తలంపులు, భయంకరమైన ఏందండి రంగులతో మేళలతో నింపబడి ఉన్న ఆ స్థలంలో నిలబడింది. నిలబడిన ఆమె జీవితం బాగుందా? పాడైపోయింది, చెడిపోయింది, చెల్లాచెదరమైపోయింది. అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక గొప్ప సేవకుడు గర్భంలో పుట్టిన దీన బండ మీద నిలబడకుండా ఎక్కడో నిలబడింది. తన సాక్ష్యాన్ని పోంగొట్టుకుంది, ఇలువను పోంగొట్టుకుంది, గౌరవాన్ని పోంగొట్టుకుంది, చెడిపోయిన బ్రతుకులాగా మారిపోయింది. ఒక సేవకుడుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఈ రాత్రి ఒక 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మనం ఆత్మీయులమే, మనం ఆయన బిడ్డలమే. ఎక్కడంటే అక్కడ నిలబడడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. మనం నిలబడే స్థలం ఒకటి ఉంది, అదే క్రీస్తనే బండ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. కొట్టండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి లేదా మనం పాపుల మార్గంలో నిలబడకూడదంట, క్రీస్తనే బండ మీద నిలబడాలంట. రెండో మాట, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 10వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం నేను 10:30కే ముగించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎక్కువ వివరించును, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు పాపం. అస్సలు హల్లెలూయా చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 10వ వాక్యం త్వరగా చదవండి. వినండి. నీ దేవుడైన యెహోవా వినండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో వినండమ్మా, మంచి మాట వినండమ్మా. ప్రమాణము చేసిన ప్రకారముగాను నియమించుకొని తానే నీకు దేవుడై ఉండినట్లు దేవుడైన యెహోవా నిబంధనలోను దానిలోను ప్రతివాడు వినండి, మంచి మాట వినండి. అనగా మీలో మీ గోత్రపు వారేమి, మీ నాయకులేమి, పిల్లలేమి, భార్యలేమి, మీ పాలెములోనున్న పరదేశులేమి, మీ కట్టెలు నరుకువారు మొదలుకొని తోడు వరకును, వినండి మాట వినండి, మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా ఆయన సన్నిధిని నిలిచి ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి గట్టిగా హల్లెలూయా చెప్పచ్చుగా, గట్టిగా హల్లెలూయా చెప్పచ్చుగా, గట్టిగా చెప్పచ్చుగా, ఉద్యోగంగా చెప్పచ్చుగా, హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నారు. తలపైగా తల ఎక్కడ నిలవాలి మనం? తలపైగా ఎక్కడ నిలవాలి మనం? ఒకటి, బండ మీద మనం నిలవాలి. రెండోది, దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఒకటివేనా? ఒకదానివేనా? కాదు. అక్కడ వాక్యం అంటుంది, మీరందరూ, మీ భర్త అయితే ఏమి, మీ భార్య అయితే ఏమి, మీ కోడలైతే ఏమి, మీ కుమారుడు అయితే ఏమి,
మీ ఇంట్లో నీళ్లు చేదే వాళ్ళైతేమి, కట్టెలు నరికేవారైతేమి, మీ ఇంట్లో ఉన్న ముసలి వారైతేమి, యవనస్తులైతే ఏమి, మీ ఇంట్లో ఉన్న వారందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. భర్త దేవుని సన్నిధిలో ఉంటాడు, భార్య పాప ఇంటికాడ ఉంటుంది. భార్య దేవుని సన్నిధిలో ఉంటుంది, భర్త ఎక్కడో కూరగాయల మార్కెట్లో ఉంటాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో చక్కగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం ఇంటికాడ ఉండి రిమోట్ నొక్కుంటూ ఉంటారు. అందుకని యేసయ్య అంటాడు, మీరందరూ కలిసి, అమ్మా మీరందరూ కలిసి, మీ ఇంట్లో ఎందరుంటే అందరూ, ఎంతమంది ఉంటే అంతమంది, మీ పాలెంలో ఉన్నవారు, మీ కుటుంబంలో ఉన్నవారు, మీ పెద్దలు, మీ పిల్లలు, మీ భార్యాభర్తలు, మీ అప్పచెల్లెళ్ళు ఎందరుంటే అందరూ కలిసి ఎక్కడ ఉండాలంట? చెప్పడం ఎక్కడ ఉండాలంట? సినిమా హాల్లో కాదు ఉండాల్సింది, వీధిలో కాదు ఉండాల్సింది, బజార్ ఎమ్మటి కాదు ఉండాల్సింది. మనం ఉండాల్సిన స్థలం ఏది? అమ్మా మనం జీవించాల్సిన స్థలం ఏది? అందుకని వాక్యం దేవుడు అంటున్నాడు, మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఇదిగో మీకు అందుబాటులో ఉన్న దేవుని సన్నిధి. రాజుపాలెం గ్రామస్తులారా, మేము మా కుటుంబంతో సహా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నిలుచున్నామన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. కుటుంబంతో సహా. మిగతా వాళ్ళ చేతులు ఎత్తట్ల పాపం. ఎందుకంటే ఎత్తితే వెనక పాస్టర్ గారు ఉన్నాడు, రేపు ఆదివారం అడుగుతాడు, చేయందుకు ఎత్తే ఉంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, చేతులు పైగా చెప్పండి హల్లెలూయా. చదవండి కీర్తన గ్రంథంలో ఒక మంచి మాటను చూడండి. కీర్తన గ్రంథం 96వ కీర్తన 6వ వాక్యం చదువుకుందాం. 96వ కీర్తన 6వ వాక్యంలో ఒక మంచి మాట, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. అక్క విను, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నిలిచావనుకో, ఆయన సన్నిధిలో నిలబడ్డావనుకో, ఆయన మార్గంలో నిలబడ్డావనుకో, ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలిచిన నీకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటి తెలుసా? నీకు ఘనతనిస్తాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతుల పైగా చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియరా? ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయింది అనుకోండి, వినండి, ఆరాధన స్టార్ట్ అయింది అనుకోండి, సగ్గా పిల్లలు పాడుతున్నారు పాటలు అనుకోండి, బైబిల్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తావు, అక్కడ పెడతావు, 2 చప్పట్లు కొడతావు, ఆ నుంచి బైబిల్ ఆడబరిచి ఇంటికి వెళ్ళిపోతావు, మరలా వస్తావు, మరలా కూర్చుంటావు, మరలా ఇటు పోతావు. నువ్వు వచ్చిన కాడి నుంచి నీ జీవితం బయటికి లోపలికి, బయటికి లోపలికి, అటు ఇటు, ఇటు అటు, అటు ఇటు, అటు ఇటు. నువ్వు చక్కగా నిలిచేది ఎప్పుడు? నువ్వు చక్కగా ప్రభుని ఆరాధించేది ఎప్పుడు? నువ్వు స్తుతించేది ఎప్పుడు? నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేది ఎప్పుడు? నా పిల్లరా, ఆయన బండ మీద మనం నిలవాలి. రెండో మాట, ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన సన్నిధిలో నిలిచిన వారికి దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం ఏంటంటే నీకు ఘనతనిస్తాడంట ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చదవండి అదే కీర్తన గ్రంథం 118వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. 118వ కీర్తన 6వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం త్వరగా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నీ అస్సలు భయపడను. నరులు నాకేం చేయగలరు? 118వ కీర్తన 26వ వాక్యం. 118:26 యెహోవా పేరట వచ్చువాడు. చూడండి, యెహోవా మందిరములో నుండి మిమ్మలను దీవించుచున్నాను. చాలు పిల్లరా, దేవుని సన్నిధిలో ఒకటి మనకి ఘనత ఉంది,
దేవుని సన్నిధిలో రెండో మాట మనకు దీవెన ఉంది. దీవెన లోకంలో లేదు, పాపంలో లేదు, ఎక్కడో లేదు, ఏదో సందర్భంలో లేదు. దీవెన ఎక్కడుందో తెలుసా? ఘనత ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరములో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, ఉద్యోగం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఘనత పొందుకున్న స్థలములో, దీవెన పొందుకునే స్థలములో ఇప్పుడు నువ్వేం చేయాలా? నిలిచి ఉండాలి. ఏముంది మందిరంలో? చాలా మందికి పాపం పెద్ద పెద్ద మందిరాలు కావాలా, ఏసీలు ఉండే మందిరాలు కావాలా, వాళ్ళని కితపరచట్లా నేను. చాలా మందికి పెద్ద పెద్ద మందిరాలు, ఏసీ ఉండే మందిరాలు, కనీసం టైల్స్ అయినా ఉండాలా, 4 ఫ్యాన్లు అయినా ఉండాలా. దేవుడి ప్రేరేపణతో, దేవుని ఆలోచనతో, దేవుని చిత్తముతో ఎక్కడో ఉన్న దైవజనుడిని ఈ రాజుపాలెం ప్రాంతానికి తీసుకొచ్చి కష్టకాలమందు దేవుని ప్రణాళిక చొప్పున మీ కొరకు ఒక మందిరం ఇక్కడ కట్టబడి ఉంది. ఆ మందిరంలో నువ్వు నిలిస్తే అక్క, ఓ అక్క, ఆ మందిరంలో నువ్వు నిలిస్తే ఆ మందిరంలో నీకేముంది? ఘనత. ఆ మందిరంలో నీకేముంది? దీవెన. అందుకని బోయాజు రూతు ఒక మాట అంటాడు, చదవండి త్వరగా, 3వ మాటకి వెళ్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం ధ్యానం చేద్దాం గట్టిగా. అప్పుడు బోయాజు ఏనండి రూతుతో, ఓ నా కుమారి, నా మాట వినుము, ఏరే ఒక పొలములో పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కత్తులు యొద్ద నిలకడగా, అంటే నిలిచి ఉండుము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి అక్క, సంతోషం కొట్టండి అక్క. ఆ రోజు బోయాజు రూతుతో ఏ విధంగా చెప్పాడో ఈ రాత్రి ఒక సేవకుల్లో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఆ రోజు బోయాజు వేదంగా రూతుతో మాట్లాడాడో ఈ రాత్రి ఒక సేవకుల్లో నుండి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా కుమారి, ఓ నా కుమారి, నా మాట విను, ఏరే ఒక పొలములోకి పైరేరుకోవడానికి పోవద్దు, ఇచ్చట నా పనికత్తులు యొద్ద నిలకడగా ఉండుము, నా పనికత్తులు యొద్ద నిలకడగా ఉండుము. అమ్మా, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండు, సంఘములో నిలకడగా ఉండు, సేవకుల దగ్గర నిలకడగా ఉండు. నీకంటూ ఒక మందిరాన్ని యేసయ్య స్థాపించాడు. ఆ మందిరంలో నిలిచి ఉంటే నీకు ఘనత కలుగుతుంది. ఆ మందిరంలో నిలిచి ఉంటే నువ్వు దీవెనకరంగా మార్చబడతావని ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాపుల మార్గంలో నిలవకూడదు, నీవు బండ మీద నిలిచి ఉండాలి. నువ్వు పాపుల మార్గంలో నిలవకూడదు, నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులు పైగా చెప్పండి గట్టిగా, ఉద్యోగం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆదివారం నిలిచున్నావా? తల్ల పైగా చెప్పండి, తల్ల పైకెత్తి నా వైపు చూడండి. ఈ 2025లో ఇది ఇంచుమించు 6 నెలలు అయిపోవచ్చింది. 6 నెలలు జరిగింది. ఈ 6 నెలలు నేను ప్రతి ఆదివారం గుడికి వచ్చాను అన్నాను. వాళ్ళు చేతులు పైకెత్తండి. ఒక్క వారం కూడా ఆకుండా, ఒక్క వారం కూడా ఆకుండా చేతులు పైకెత్తండి. మీరేమైపోయారు నాకు తెలీదు, మిమ్మల్ని కితపరచట్ల. హల్లెలూయా చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా. మీరందరూ నా వైపు చూడాలి అక్క, నా వైపు చూడాలి, నా వైపు చూడాలా. ఒక సేవకుడు ఒక వాక్యాన్ని, ఒక సాక్ష్యం చెప్తే నేను విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సేవకుడు అంట ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభించాడంట. నా వైపు తిరాలా. ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభిస్తే విశ్వాసులందరూ అశ్వాసులందరూ వచ్చి కూర్చున్నారంట. ఇంచుమించు 1000 మంది ఉన్నారంట ఆ సంఘంలో. అందరూ కూర్చున్నారంట. కూర్చున్న నిలువెంటనే ఒక తల్లిగారు ఒక బిడ్డను తీసుకొచ్చారంట ఆరాధనకి, ఒళ్ళో పెట్టుకొని.
ఎక్కడో లాస్ట్లో కూర్చుందంట. కూర్చున్న తక్షణములోనే ఒళ్ళో ఉన్న చిన్న పాప చచ్చిపోయిందంట. ఆ చిన్న బిడ్డ చచ్చిపోయిందంట. చచ్చిపోయిన సంగతి తల్లికి అర్థమైపోయింది. ఇంకా లేచి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని ఆ బిడ్డని అలా ఎత్తుకొని లేచే సమయంలో దైవజనుడు మౌతులో, ఓయ్ ఎవరు నిలవద్దు, అటు ఇటు తిరగద్దు, ఎక్కడ వారు అక్కడ కూర్చోండి అన్నాడంట. నీవేం చేసింది తెలుసా? ఆ చనిపోయిన బిడ్డని ఒళ్ళో పెట్టుకుని అట్నే కూర్చుందంట. పాటలు పాడారంట, ప్రార్థన చేశారంట, సాక్ష్యాలు చెప్పారంట, ఆరాధన చేశారంట. తలపైకెత్తాల నాసా చూడాలా. దైవజనుడు ఇంచుమించు 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు వర్తమానం చెప్పాడంట. వర్తమానం అయిపోయిన తర్వాత అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం అన్నాడంట. అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటా ఉంటే చనిపోయిన శవాన్ని ఒళ్ళో పెట్టుకున్న తల్లి ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దను పిలిచి ఈ విషయాన్ని చెప్పిందంట. ఈ విషయం చెప్పగానే ఆ సంఘ పెద్ద వెళ్ళి సేవకుడితో చెప్పాడంట. సేవకుడు ఆశ్చర్యపడిపోయాడంట. తల్లిగారిని దగ్గరికి పిలిచాడు. అమ్మా, చచ్చిపోయిన సంగతి నాకు ముందు తెలుసుంటే ఎప్పుడో పంపించేదని కదా. ఉదయం 9 గంటలకి ఒడిలో ఉన్న బిడ్డ చనిపోతే మధ్యాహ్నం 2 గంటల వరకు చచ్చిన శవాన్ని ఒళ్ళో పెట్టుకొని ఎలా జీవించావమ్మా? ఎలా ఓర్చుకున్నావమ్మా? ఎలా తట్టుకోగలిగావమ్మా? అసలు ఎట్ట ఓర్పు పట్టావమ్మా? అసలు నీ మనసు ఏంటమ్మా? సేవకుడే ఆశ్చర్యపడిపోయి, సరే కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేస్తా, వెళ్ళి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. ఆ సమయంలో పిల్లరా ఆ చిన్న బిడ్డ మీద చేతులుంచి చిన్న ప్రార్థన, ప్రభువా ఈ స్థితిగతులు నీకు తెలుసు, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అనగానే ఇప్పుడు ఒళ్ళో ఉన్న బిడ్డ ఉలిక్కిపడిందంట. ఏంటంట? ఉలిక్కిపడిందంట. వెంటనే వాళ్ళు తల్లిగారు అన్నారంట, అన్నా బిడ్డ బతికింది, అన్నా బిడ్డ బతికింది. బతికిన సంగతి ఎవరికి చెప్పకుండా ఏ స్థలంలో అయితే కూర్చున్నావో అదే స్థలంలో ప్రభుని స్తుతించు, అదే స్థలంలో ప్రభు నామాన్ని గణపరచు అన్నాడంట. ఇప్పుడు ఇన్ని చెప్పాను నేను, మీకు ఏం అర్థమైంది? పసికంద తల్లి కళ్ళ ముందే చచ్చిపోతే చచ్చిన శవాన్ని ఒళ్ళో పెట్టుకుని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉందే. ఆ నిలిచి ఉండటం యేసయ్య చూడలేదా? నీవు కూడా కష్టమైన, రోగమైన, అప్పులైనా, సమస్యలైనా, శోధనలైనా, శత్రువులైనా, ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అన్నిటిని వదిలిపెట్టి తలుపుకు తాళం వేసి నా దేవుడే నాకు కావాలి, నా మందిరమే నాకు కావాలి, నా సేవకుడు మాటని వినాలి అన్నీ వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నిన్ను యేసయ్య చూసి ఆ బిడ్డకి మేలు చేసిన దేవుడు నీకు మేలు చేయడా? నీకు సహాయము చేయడా? నిన్ను కనికరించడా? నిన్ను ఆదుకోడా? నిన్ను ఆశీర్వదించడా? అమ్మా, నీ తలను పైకి లేవనెత్తడా? ఆదివారం ఎక్కడ నిలబడుతున్నావు? శనివారం రాత్రి ప్రార్థనలో ఎక్కడ నిలబడుతున్నావు? సంఘంలో, మందిరంలో ప్రార్థనలు జరిగేటప్పుడు ఎక్కడ నిలబడి ఉంటావు? ఇక్కడ పాటలు పాడుతుంటే ఇంటికి నిద్రపోతుంటావు, ఇక్కడ వాక్యం చెప్తుంటే పాప రోడ్డు మీద నిలబడి ఉంటావు, ఇక్కడ ప్రభును స్తుతిస్తూ ఉంటే సేవకులు గొంతెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తుంటే నువ్వు మాత్రం పాప హ్యాపీగా ఫ్యాన్ కింద పండుకొని గురకలు పెట్టి నిద్రపోతుంటావు. నవ్వటం మాని పక్కన పెట్టి మారు మనసు పొంది నేను తప్పు చేశానయ్యా, పొరపాటుగా నేను ఎక్కడ నిలబడును, నీ సన్నిధిలో నిలబెడతాను అని ఒక తీర్మానం ఈ రాత్రి నువ్వు చేయగలిగితే ఆయన సన్నిధిలో ఉన్న నిన్ను ఘనతతో నింపునుగాక, దీవెనలతో నింపునుగాక, సమృద్ధితో నింపునుగాక.
ఆమేన్. మీ తల్ల పైకెత్తి నాయుడు చూడండి పిల్లరా. ఆ రోజు బోయాజు అన్నాడు, ఋతు ఓ నా కుమారి, నువ్వు ఏరే ఒక పొలములో పైరేరుకోవడానికి పోబాక, నువ్వు ఎక్కడే ఈ పొలములోనే, ఇదిగో ఈ తోటలోనే, ఈ మందిరంలోనే, ఇక్కడే నా దగ్గర, నా పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు. కలవరమైన, కష్టమైన, వ్యాధి బాధ అయినా, శోధనైన, సమస్య అయినా, కరువైన, కష్టమైన, అమ్మా నిలకడగా ఉండు. అటు ఇటు పరిగెత్తొద్దు, ఎవరి వైపు చూడొద్దు. ఈ మందిరంలో, ఈ సహవాసములో, ఈ సేవకుల దగ్గర, ఈ సంఘములో నిలకడగా ఉండు. నిలకడగా ఉన్న రూతు జీవితం ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఓ రూతుకు వివాహమైంది, ఓబేదు పుట్టాడు. ఓబేదు గర్భమందు యెషయా భక్తుడు పుట్టాడు. యెషయా భక్తుడు యందు దావీదు పుట్టాడు. దావీదు వంశములోనే లోకరక్షకుడు భూలోకానికి వచ్చాడు. మీరు చప్పట్లు ఎందుకు కొడతారా? కొట్టరు, మీరు అడిగి గుడుచుకోవాలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, వెనకోలు గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఉద్యోగం చెప్పండి. యేసయ్య పరలోకాన్ని వదిలిపెట్టి ఇదిగో భూలోకానికి రావడానికి గల కారణం ఎవరో తెలుసా? రూతు దేవుని మాట విని ఆ బోయాజు పొలములో, ఆ బోయాజు మందిరములో, ఆ సంఘములో నిలకడగా ఉందగనక, నిలిచిన ఆమెలో నుండి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావటం జరిగింది. యవనస్తుడా, ఓ యవనస్తుడా, లోకంలో నీకు ఎన్నో కనబడతాయి. ఎక్కడ పడితే అక్కడ నిలవద్దు. ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో నిలవద్దు. ఏ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో నిలవద్దు. సినిమాలు కాడ నీకేం పని అయ్యా? తాగేగా నీకేం పని? పాపం జరిగే స్థలంలో నీకేం పని? లోక సంబంధమైన మార్గాల్లో నీకేం పని? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? ఏ స్థలంలో నిలబడుతున్నావు? ఒకసారి రూతును చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా. రూతు బోయాజు మాట కట్టుబడిందయ్యా. రూతు బోయాజు మాటకు లోబడిందయ్యా. బోయాజు మాట వినిందయ్యా. విన్నాదు గనక తన బ్రతుకును మధురంగా మార్చుకుందయ్యా. నువ్వు కూడా రాత్రి విను. నీ స్థిరాస్తులు రాసిమని ప్రభు చెప్పట్లా. నీ ఆస్తుల మీద సంతకాలు పెట్టమని యేసయ్య కోరుకోవట్లా. నీ దగ్గర ఏదో ఆశించే దేవుడు కాదు. నీ దగ్గర ఏదో కోరుకునే దేవుడు కాదు. నీ దగ్గర ఏదో ఇష్టపడే దేవుడు కాదు. ఆయన కోరుకునేది ఒకటి పాపుల మార్గంలో నిలవక క్రీస్తు అనే బండ మీద నిలబడు. నేను ఒక మాట అంటాను, బండ మీద నిలబడితే నీకు మేలా, యేసయ్యకి మేలా? మాట్లాడమ్మామో. బండ మీద నిలబడితే నీకు మేలా, యేసయ్యకి మేలా? దేవుని సన్నిధిలో నిలబడితే నీకు మేలా, యేసయ్యకి మేలా? మరి ఈ వాక్యం ఏదో ఎంట పాప కొంపలు కూలినట్టుగా ఎట్టు నిద్రపోతావేంది? నువ్వు బాగుపడాలని గొంతించుకొని చెప్తుంటే నీ ఆలోచన ఎక్కడో పెట్టేవేంది? విను, ఈ రాత్రి విను. ఏ స్థలంలో నిలబడాలో, ఏ స్థలంలో నిలబడకూడదు అర్థం చేసుకో. ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికి కారణం అదే. సమస్యలు తెచ్చుకోవడానికి అదే. సాక్ష్యాలు, గౌరవాలు, ఇలువలు పోంగొట్టుకోవడానికి అదే కారణం. ఎక్కడంటే అక్కడ నిలబడద్దు. నీకంటూ ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో నువ్వు నిలబడితే నీకు ఆశీర్వాదం. తల్ల పైకెత్తండి. బాలుడైన సమూయేలు, చిన్న బిడ్డండి, దేవుని సన్నిధిలో నిలబడలా? తల పైకెత్తమ్మా. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో నిలబడలా? నిలబడమని ఎవరు చెప్పారు అతనికి? నీకు నిలబడమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అతనికి చెప్పినా అర్థం కాలేని వయసులో, ఆ చిన్న వయసులో ఆయన సన్నిధిలో నిలబడ్డాడు.
నిలబడిన సమయాలు ఏమయ్యాడు? రాజులు నిర్మించేవాడయ్యాడు, ప్రవర్త అయ్యాడు. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో నిలబడు. ఆయన సన్నిధిలో నీకు దీవెన ఉంది, ఆయన సన్నిధిలో నీకు ఘనత ఉంది, ఆయన సన్నిధిలో నీకు ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది, ఆయన సన్నిధిలో నీకు నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో నీకు సమాధానం ఉంది, ఆరోగ్యము ఉంది. ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేయాలా? ప్రభువా, నన్ను క్షమించు, నాకు తెలిసి తెలియక ఎక్కడో నిలబడి ఉంటే నీ దగ్గర క్షమాపణ కోరుతున్నానయ్యా. నిజమే, నేను ఎక్కడో నిలబడి నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను, నేను ఎక్కడో నిలబడి నా గౌరవాన్ని పోగొట్టుకున్నాను, నేను ఎక్కడో నిలబడి నేను అప్పులు పాలయ్యి రోగాలు పాలైపోయి చెడిపోయిన స్థితిలో ఈ స్థలంలో ఉన్నాను. బుద్ధి తెచ్చుకున్నానయ్యా, అస్సలు నిలబడను, క్రీస్తు అనే బండ మీద నిలబడతాను, నీ సన్నిధిలో నిలబడతాను. నాకు దీవెన కావాలి, నాకు ఘనత కావాలంటే ఖచ్చితంగా ప్రభు నీకు అవి ఇచ్చి పంపునుగాక. చివరి